అదే టైంలో లాల్ బాల్ పాల్ అనేది కూడా ముగ్గురి త్రయం కూడా వినిపించింది. ఈ ప్రాసెస్లో మిడిల్ క్లాస్ మీదుగా లోయర్ క్లాస్కి వెళుతున్న ఒకనొక రాజకీయ పరిణామ దశని అర్థం చేసుకున్న వ్యక్తి మహాత్మా గాంధీ. అదే సమయంలో ఇంకొకటి ఏం జరిగింది అక్కడంటే, ఇప్పుడు చెప్పిన ఈ నలుగురు కూడా 1915 నుంచి 1920లకు వచ్చేసరికి మరణించడం కూడా జరిగింది, కాస్త అటు ఇటుగా. అంటే ఎవరైతే రాజకీయ పరంగా మిడిల్ క్లాస్లోంచి లోయర్ క్లాసులోకి భారత స్వాతంత్ర ఉద్యమాన్ని తీసుకెళ్తున్నారో ఆ సమయానికి నలుగురు కూడా వివిధ కారణాల వల్ల ఒక 4-5 ఏళ్ల గ్యాప్లో మరణించడం వల్ల సరిగ్గా అప్పటికి భారతదేశంలోకి వచ్చి గాంధీ 5 ఏళ్ళు అవుతుంది, అంటే 1920. 1920ని గాంధీ మహాత్ముడు ఎలా చూస్తారంటే, ఈ నలుగురు కూడా రాజకీయ మీద ఎవర్నిక మీద అంటే తెర మించి వెనక్కి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మాస్ మూమెంట్గా తీసుకురావడానికి ఒక అవకాశం ఏర్పడింది. కాబట్టి రాజకీయ శూన్యత, పొలిటికల్ వ్యాక్యూమ్ని భర్తీ చేసిన వ్యక్తిగా, అందుకనే కొల్లాయి కట్టి ఒక తుండుగుడ్డ మాత్రమే కట్టుకొని షర్ట్ కూడా వేసుకోకుండా ఏ ఆచ్ఛాదన లేకుండా ఒక చిన్న కళ్ళజోడు మాత్రమే, ఒక చిన్న కర్ర మాత్రమే పట్టుకుని అవసరమైతే పాదయాత్రలు, అవసరమైతే నిరాహార దీక్షలు లాంటి వాటితోటి ఒక వినూత్నమైన సత్యాగ్రహ దీక్షను భారతదేశానికి అందించి 1920ల నాటికి మాస్ మూమెంట్ లీడర్గా ఎదిగిన వ్యక్తి మహాత్మా గాంధీ. అప్పటికి సామాన్యుడికి ప్రతినిధిగా కూడా భావించారు ఆయన వేషాన్ని చూసిన తర్వాత. ఎగ్జాక్ట్లీ, అందులో డౌట్ లేదు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో ముస్లింలకు సంబంధించి వారి వెనకబాటుతనం, వారిలో ఒక అంటే సమాజంలో వెనకబడిపోకుండా ఉండి వారిని అభ్యున్నతిలోకి తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్యమం అలీఘర్ మూమెంట్ అని వస్తుంది. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ అని మనం హిస్టరీలో చదువుతాం. 1875 ఆ ప్రాంతంలో వస్తుంది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని తీసుకొస్తారు. అలీఘర్ మూమెంట్ లాంటివి భారతదేశంలో ఒక ముస్లిం సమాజంలో సంస్కరణ తీసుకొస్తూ ముస్లిం సమాజాన్ని హిందూ సమాజంతో సమాన అభ్యున్నతి వైపు తీసుకువెళ్ళేందుకు వారిలో ఉన్న ఛాందసాలు, మూఢనమ్మకాలు, ఇతరత్రా లాంటి వాటినో పక్కన ప్రక్షాళన చేస్తూ, ఇంకొక పక్కన ఆ సమాజాన్ని భారతీయ సమాజంతో సమానం చేస్తూ వారిలో కూడా విద్య, ఉపాధి లాంటి వాటిల్లోనూ, ఉమెన్ ఎంపవర్మెంట్ లాంటి వాటిలోనూ హయ్యర్ లెవెల్కి తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి జరిగింది. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ మూమెంట్. సరిగ్గా ఆ టైంలో హిందూ సమాజంలో ఉన్న అన్టచబిలిటీ కానీ, హిందూ సమాజంలో స్త్రీల పట్ల ఉన్న సతీ సహగమనము, బాల్య వివాహాలు లాంటి వాటిని, వితంతు పునర్వివాహ నిషేధం లాంటి వాటిని ఎదుర్కొంటూ ఈ సమాజంలో కూడా ఒకానొక సంస్కరణవాదాన్ని తీసుకురావడం అనేది కల్చరల్ రెనైజెన్స్ అంటాం మనం. 1858 తర్వాత మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది సాంస్కృతిక పునరుజ్జీవనం అనే పేరుతోటి. అందులో మీకు బ్రహ్మ సమాజం కానీ, ఆర్య సమాజం కానీ, అంటే స్వామి దయానంద సరస్వతి తీసుకొచ్చిన ఆర్య సమాజం కానీ, రాజా రామ్మోహన్ రాయ్ తీసుకొచ్చిన బ్రహ్మ సమాజం కానీ, అనీబ్ సెంట్ తీసుకొచ్చిన థియోసాఫికల్ సొసైటీ లాంటివి కానీ ఈ క్రమంలో మనకు కనిపిస్తాయి. అంటే భారతీయ తత్వంలో ఉన్న, భారతీయ సమాజంలో ఉన్న వివిధ మతాలలో తమకు తాముగా ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో వాటిని ప్రక్షాళన చేసుకుంటూ మొత్తం మీద జనజీవన స్రవంతిలో కలుపుకురావాలి అనే ఒకనొక బ్రాడర్ మెంటాలిటీ ఉన్న నాయకులతోటి కూడిన ఒక రాజకీయ వాతావరణాన్ని మనం ఒక 50-60 ఏళ్ళు చూస్తాం. కానీ 1905లో బెంగాల్ విభజన అని జరిగింది. వందే మాతరం మూమెంట్ అంటాం మనం. బెంగాల్ విభజనని సుస్పష్టంగా హిందూ ముస్లిం అనైక్యతను తీసుకురావడానికే, ఈ ఇద్దరి మధ్యన ఒక చీలికను తీసుకురావడానికే బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చింది లార్డ్ కర్జన్ ద్వారా. అసలు బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రధానమైన వెపన్ ఏంటి అని అడిగితే డివైడ్ అండ్ రూల్. ఈ విభజించు పాలించు అనే తత్వంలో ఖచ్చితంగా బ్రిటిషు వారు ప్రతిసారి భారతీయ సమాజాన్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తారు. అలాంటి ఇప్పుడు మనం మాట్లాడుతున్న కాంటెక్స్ట్లో ఈ ఇద్దరి సమాజాల మధ్య, అంటే హిందూ ముస్లింల సమాజాల మధ్య ఒక చీలికను తీసుకురావడానికి ద గ్లేరింగ్ ఇన్సిడెంట్ ఏంటి అంటే 1905 బెంగాల్ విభజన. అది చాలా అంతకుముందు యాక్చువల్గా హిందూ సమాజము, ముస్లిం సమాజము కలిసికట్టుగా మనకి 1857 స్వాతంత్ర తిరుగుబాటులో కూడా మనం చూస్తాం, అంటే సిపాయిల తిరుగుబాటులో చూస్తాం. అంతెందుకు అష్ఫాకుల్లా ఖాన్ లాంటి ముస్లింలు, అంటే ముస్లిం యువకులు భారత స్వాతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేయడాన్ని మనం చూస్తాం తర్వాత కానీ ముందుగా.
బట్ ఓవరాల్గా 1905లో జరిగిన ఇది చాలా కీలకమైన. అందులో మీకు 1906లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అని వస్తుంది. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ప్రధానంగా అంతకుముందు అలీగర్ మూమెంట్కి ముస్లిం లీగ్కి ఉన్న తేడా ఏంటంటే మన సమాజంలో ఉన్న లోపాలను సవరించుకుంటూ ఇతర సమాజాలతోటి మనం కలిసి ఇతర సమాజాలు మనల్ని కనుక తక్కువ చేస్తుంటే ఆ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అర్థం చేసుకుంటూ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ అనేది ఎజెండా. అది కొంతకాలం అయ్యేసరికి మనకి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ లాంటి వాటిలో ఎంత కాదనుకున్నా మనకి అనిపించేది ఏంటి అంటే ఒక రిలీజియస్ ఫెనటిజం, అంటే ఒక మత ఛాందసవాదంలోకి వెళ్ళడము అనేది జరుగుతుంది. అది ఫ్రంట్ ఎండ్లోకి వచ్చేసి అది ఫ్రంట్ ఎండ్లోకి వస్తుంది. 1906 ఆ ప్రాంతంలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వస్తుంది. మనకి అలీ బ్రదర్స్, ఆ తర్వాత మహమ్మద్ అలీ జిన్నా ప్రధానంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తులుగా మనం చూస్తాం. సరిగ్గా ఇదే సమయంలో 1909లో మింటో మోర్లే రిఫార్మ్స్ అని వస్తాయండి. చాలా సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో రాజ్యాంగపరమైన రాజకీయపరమైన సంస్కరణలు తీసుకురావడంలో భాగంగా బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే సెపరేట్ ఎలక్టరేట్ అని ఒక పదం వాడతారు అక్కడ. సెపరేట్ ఎలక్టరేట్ అంటే అర్థం ఏంటంటే ముస్లిం ఓటర్లు తమ ముస్లిం రాజ్య ప్రతినిధిని పార్లమెంటుకో లేకపోతే కనుక అసెంబ్లీకో పంపించడం. అది నిజానికి సమాజాన్ని మొక్కలు చేయడం. అది 1909లో జరుగుతుంది. తర్వాత 1916లో 15లోనో హిందూ మహాసభ అని వస్తుంది. మదన్ మోహన్ మాలవీయ ప్రారంభిస్తారు. యాక్చువల్గా నాథురామ్ వినాయక్ గాడ్సే ఆ హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆయన అందరూ చాలా సుస్పష్టంగా ఇందులో చెప్తాడు, నేను కొంతకాలం ఆర్ఎస్ఎస్లో పనిచేసి హిందూ మహాసభలో పనిచేసిన వ్యక్తిని అని. అంటే 1915-20 నాటికి భారతదేశంలో హిందూ ముస్లిం యూనిటీ అనేది దెబ్బతింది. ఇది గమనించిన నేత గాంధీ. ఇప్పుడు గాంధీ ముందున్న ఆప్షన్ ఏంటంటే అతిపెద్ద సవాల్ కూడా ఏంటంటే నేను పోరాడాల్సింది బ్రిటిష్ వాళ్ళ మీద. బ్రిటిష్ వారి మీద నేను పోరాడాలి అంటే నా దేశంలో ఉన్న అందరూ నాతో కలిసి రావాలి. అన్ని కులాలు కలిసి రావాలి, అన్ని భాషలు కలిసి రావాలి, అన్ని మతాలు కలిసి రావాలి, అన్ని సంఘాలు కలిసి రావాలి, అన్ని ప్రాంతాలు కలిసి రావాలి, అన్ని వర్గాలు వయోవర్గాలు స్త్రీ పురుష భేదాలు అన్నీ అందరూ కలిసి రావాలి. కలిసి రావాలి అంటే నేను ముస్లింలను నా వైపు అట్రాక్ట్ చేయాలి. హిందూ ముస్లింల చీలికలతోటి ఈ దేశాన్ని విభజించి పాలించాలనుకుంటున్న బ్రిటిష్ వారికి నేను సమాధానం చెప్పాలి అంటే నేను కూడా ముస్లింలను చేరదీసుకోవాలి. చేరదీయాలి అంటే వారికి నేను ఎక్కువ బహుమానాలు ఇవ్వాలి. ఈ తప్పు కాదు. కానీ గాంధీ చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే వీరికి ఇవ్వకుండా వీరికి ఎలా ఇస్తారు. 2 ఇవ్వడం కూడా ప్రభుత్వమైన నాయకులైన తాయిలాలని ఎంతవరకు ఇవ్వాలి ఎంతవరకు ఇవ్వకూడదు విచక్షణ ఏంటి అని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తికి అతనికి ఏ అడ్వాంటేజ్ ఉంటుందో అదే డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎవరికైనా అంతే. ఏ వ్యక్తికైనా, ఏ నాయకుడికైనా, ఏ సంఘానికైనా మీకు ఏది డిసడ్వాంటేజ్ చెప్పండి అది అడ్వాంటేజ్ అవుతుంది, ఏది అడ్వాంటేజ్ చెప్పండి అది డిసడ్వాంటేజ్ అవుతుంది. గాంధీకి బ్రిటిషు వారిని ఎదుర్కోవడానికి నేను ముస్లింలను చేరదీసినప్పుడు వారు నాతోటి కలిసి వస్తే అప్పుడు నేను హిందూ సమాజం ఎలాగూ నాతో ఉంటుంది, అప్పుడు ఇద్దరినీ కలిసి తీసుకువెళ్ళవచ్చు అనే ఒకనొక ఆలోచన. నిజంగా చెప్తున్నానండి, ఈ పుస్తకంలో గాడ్సే ఈ పాయింట్ని ఎంత లాజికల్గా రేషనల్గా ఎగ్జంప్లిఫరీగా ఇన్స్టెన్సెస్ తోటి చెప్తారో ఇన్సిడెంట్స్తో చెప్తే ఆశ్చర్యపోతాం. అదే ఇప్పుడు చాలా కన్విన్సింగ్గా అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. కన్విన్సింగ్ అనే పదం కూడా నేను వాడిన. కన్విన్సింగ్ అనేది కూడా ఎక్కడో కిట్టుబాటే కాదు, ఇట్స్ రైట్. గాంధీని గాడ్సే చంపడం తప్పేమో తప్ప చంపడానికి ఒకానొక ప్రేరేపించిన ఘట్టాలు మాత్రం రైట్. ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో సుస్పష్టంగా. అందుకని 1920లలోంచి చూస్తే గాంధీ మహాత్ముడు
ఒక విధంగా ఈ హిందూ సమాజాన్ని ముస్లిం సమాజాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒకానొక ఆలోచన కాకుండా ఎవరైతే డిప్రెస్డ్గా ఉన్నారో వారిని ముందు తీసుకురావాలనే ఒకానొక ఆలోచన చేయడం వల్ల ఒక స్టేజ్కి వచ్చేసరికి అది ఈ పక్కనేమో ముస్లిం సమాజాన్ని తాను పూర్తిగా ఆకర్షించలేకపోయారు. ఎట్ ద సేమ్ టైం హిందూ సమాజానికి ముస్లిం సమాజానికి మధ్యన డివిజన్ చీలిక పెరిగిందే తప్ప తగ్గలేదు. గాంధీకి ఆ మొండి పట్టుదల ఒక తప్పు చేసిన తర్వాత దాని నుంచి వెంటనే మళ్ళీ కరెక్షన్ చేసుకోవడం కాకుండా మళ్ళీ తప్పు చేయడము అనేది ఇంకొకసారి ఏదో చేయడం అనేది జరిగింది. ఎంత బాగా చెప్తారంటే గాంధీ గురించి ఇక్కడ కొన్ని ఉదాహరణలుగా చెప్తే 26 పాయింట్లు ఇందామని మాట అన్నాను నేను. 26 ఘట్టాల్లో గాంధీజీ చేసిన మిస్టేక్స్ని చెప్తారంటే ఊహించండి. యాక్చువల్గా అందులో కొంచెం హిందుత్వవాదంగా మనకు అనిపించవచ్చు, కానీ కొన్నిట్లో మాత్రం ఖచ్చితంగా అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆనాటి ఎప్పుడూ కూడా టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ అనే పదం వాడతాం. ఒక ఇన్సిడెంట్కి కాంటెక్స్ట్ ఏంటనే పదం వాడతాం. ఆ కాంటెక్స్ట్లో చూసినప్పుడు గాంధీజీ కూడా రైట్ అనిపిస్తుంది మనకి. అందుకే నేను మీకు ఆశ్చర్యపోతానండి, గాంధీ పాయింట్ ఆఫ్ వ్యూలో గాడ్సేని విమర్శిస్తూ వచ్చిన పుస్తకాలు ఉన్నాయి తెలుగులో. అంటే ఇంగ్లీష్లో వచ్చినవి తెలుగులో అనుకోండి, ట్రాన్స్లేషన్స్ వాట్ ఐ వాంట్ టు కన్వే. గాడ్సే పాయింట్ ఆఫ్ వ్యూలో గాంధీని విమర్శిస్తూ వచ్చిన పుస్తకాలు ఉన్నాయి. ఇది ఎవరి వెర్షన్ వాళ్ళది. కానీ నేను ఈ ఎపిసోడ్లో మాత్రం సమన్వయంగా ఇద్దరిది తప్పు కాదు, లేదా ఇద్దరిది తప్పే, పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఎక్కడ ఏం మిస్టేక్ జరిగిందో చూసి రాబోయే తరాలకి ఆ మిస్టేక్ ఇవాళ నాయకులు చేయకూడదని చెప్పే ప్రయత్నం యాక్చువల్గా ఈ ఎపిసోడ్ ఉద్దేశం.